क्या आप बवासीर यानी पाइल से परेशान हैं? चाहे सूखी या खूनी बवासीर या फिस्टूला फिश्योर, हर तरह की बवासीर का शर्तीय कामयाब इलाज मौजूद है। मोर लिविंग हर्बल्स का तैयार करदा हर्बल मेडिसिन्स। सूखी बवासीर के लिए पिल्सकर डी, खूनी बवासीर के लिए पिल्सकर बी, फिस्टूला फिश्योर के लिए फिस्कर प्लस तमाम हर्बल और मेडिकल स्टोर्स पर दस्तयाब हैं। कस्टमर केयर 7207-430-058। चेयरमैन A18 तेलंगाना न्यूज़ मोहम्मद आजम अली। इंद्रम्मा हाउसेस मोबाइल ऐप मौजूद है। इंद्रम्मा इल्लू तेलंगाना के चीफ मिनिस्टर रेवंत रेड्डी ने लॉन्च किया। तेलंगाना कांग्रेस हुकूमत ने पहले साल में 4.50 लाख इंद्रम्मा घरों को मंजूरी दी और हर असम्बली हल्के को 3,500 मकानात अलॉट किए गए हैं। इस्तेफादा कुनिंदगान की फहरिस्त में सबसे गरीब तरीन अफराद को अव्वलीन तरजीह दी जाएगी। दलितों, कबायलियों, ज़रई मजदूरों, सफाई के कारकुनों, माजूर अफराद और ट्रांसजेंडर को तरजीह दी जाएगी। हुकूमत ITDA के इलाकों को खुसूसी समझेगी और उनके लिए खुसूसी फ़ंड जारी करेगी। इंद्रम्मा हाउसिंग स्कीम 4,000 रुपये फ़ी घर की लागत से शुरू की गई है और ये YSR हुक्मरानी के दौरान 1.21 लाख तक पहुँच गई है। अवामी हुकूमत तेलंगाना प्रजा प्रभुत्वम ने मकान की तामीर की लागत को बढ़ाकर 5 लाख रुपये कर दिया। कांग्रेस हुकूमत ने 2004 से 2014 के दरमियान 25 लाख సొంత ఇంటి కలను నెరవేర్చే విధంగా ఇల్లు కట్టుకోవడానికి అన్ని రకాలుగా నాకు తెలిసి 10,000 రూపాయలతో మొదలుపెట్టి మొదట్లో 4 తాటాకులు 10 వెదర్ బంగులు 4,000 రూపాయల నగదుతో మొదలైన ఇందిరమ్మ ఇల్లు కాలక్రమేణా రాజశేఖర రెడ్డి గారు వచ్చే వరకు 1,25,000కు పెరుగుకుంటూ వచ్చింది। ఈరోజు ప్రజాప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 5 లక్షల రూపాయలకు పెంచడం జరిగింది। ఎందుకంటే ఈరోజు పెరిగిన ధరలు పేదవాడి అవసరాలను దృష్టిలో పెట్టుకొని ప్రతి పేదవాడికి 5 లక్షల రూపాయలు ఉచితంగా ఇచ్చి వాళ్ళకి ఇల్లు కట్టుకోవడానికి ప్రభుత్వం అండగా నిలబడాలన్న ఆలోచనతోని పథకాన్ని తీసుకొచ్చినాం। ఇదే కాదు, గతంలో ఇందిరమ్మ ఇండ్లు కొన్ని లోన్ల ద్వారా పేదలకు ఇచ్చిన ఇండ్లు ఉన్నాయి। ఆ ఇళ్ళకు కూడా వాళ్ళ లోన్లు ప్రభుత్వమే తీర్చి ఈరోజు 7,000 మంది కుటుంబాలకు ఆ లోన్ల నుంచి కూడా విముక్తి కలిగే నిర్ణయం తీసుకున్నాం। వాళ్ళ సొంత ఇంటి కళ ఈరోజు వాళ్ళకు రుణ విముక్తి చేయడం ద్వారా ప్రభుత్వం ముందుకు సాగుతున్నది। అందుకే ఈరోజు గృహ నిర్మాణ శాఖ మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ప్రజాపాలనలో గ్రామ సభల ద్వారా సేకరించిన అప్లికేషన్లను విశ్లేషించడమే కాకుండా అర్హులైన అందరి వివరాలను కేంద్ర ప్రభుత్వానికి అందించి కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులను రాబట్టుకునే కార్యక్రమాన్ని చేపట్టడమే కాకుండా ఈ కార్యక్రమం లక్ష్యం ఎంత గొప్పదైనా అమలులో లోపాలు ఉంటే పూర్తిగా ప్రభుత్వ విశ్వసనీయత దెబ్బతింటుంది, పేదవాళ్ళకు అన్యాయం జరుగుతుందన్న ఆలోచనతోటి ఒక గొప్ప లక్ష్యంతో ప్రజాపాలనలో వచ్చిన అప్లికేషన్లు పరిశీలించడమే కాకుండా సాంకేతిక నైపుణ్యాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను జోడించి ఏ ఒక్క ఇల్లు కూడా అనర్హులకు అందకూడదు, అర్హులైన వాళ్ళకే ఇల్లు చెందాలి అన్న ఆలోచనతోని నూతనంగా ఒక యాప్ తీసుకొచ్చి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ప్రతి స్థాయిలో, పునాది స్థాయిలో, గోడల స్థాయిలో, స్లాబ్ స్థాయిలో, ఇల్లు పూర్తి చేసుకునే స్థాయిలో ప్రతి స్థాయిలో సాంకేతిక నైపుణ్యంతో ఈ ఇళ్ల నిర్మాణ కార్యక్రమాన్ని చేపట్టడమే కాకుండా గతంలో చంద్రశేఖరరావు గారు గత ప్రభుత్వం రద్దు చేసిన హౌసింగ్ శాఖను పునరుద్ధరించడమే కాకుండా